ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా ఏం చెప్తున్నావే? చాయ్ పెట్టినావా? నాకు నాన్న కోసుకురా. సరే. అన్నా అరే ఏం చెప్తున్నావే? ఫోన్ మాట్లాడుతున్నారా? సరేనే, అత్తమ్మని మంచిగా చూపి నేను పైసలు తీసుకొని 2 రోజులలో వస్తా. సరే. ఎవరా అన్న ఫోన్ చేసింది? వదిలేరా? వదిలేనా? అక్క ఎప్పుడు వస్తారా బావా? ఇప్పుడు ఏడొచ్చేటట్టుందిరా, ఇంకా వారం పడుతుంది. అత్తమ్మకు పూర్తిగా ఆరోగ్యం మంచిగా లేదు. అయ్యో, హాస్పిటల్లో చూపించాలి. 2 రోజులలో నేనే పోవాలి. పైసలు తక్కువ పడుతున్నాయి, చూస్తాను. నా దగ్గర కొన్ని ఉన్నాయి. నీ దగ్గర ఏమన్నా అయితే అరా? ఉన్నాయన్న, ఇత్తది పోయిద్దు. చాయ్ తాగా. అరే తమ్మి, ఈ మల్లన్న రమ్మన్నారా? నేను ఊళ్ళోకి వెళ్తా. అన్న అన్నం తినిపోతుంది. ఆవు సప్న, అన్నకు అన్నం వేసుకురాపో. అయ్యో, నేను ఇంకా వంట చేయలేదు. ఇంట్లో ఏం కూరగాయలు లేవు. గా దుకాణంలోకి పోయి ఆలుగడ్డలు వేద్దామనుకుంటున్నా. ఇంత టైం అయితే ఇంకా అండలేదానే? ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదు, ఏం కూర వండాలా అని ఆలోచిస్తున్నా. పో తీసుకురాన్నాడు కూర అన్నాడు. అత్తమ్మను మంచి హాస్పిటల్లో చూపి. పైసలు కూడా ఆలోచించకు, ఎన్ని పైసలు అని కానీ. సరేరా. వదినే ఉండంతి, ఇంకో 4 రోజులు ఉండంతి. అత్తమ్మ పానం అయితే మంచిగా చూసుకోరు. సరే. నువ్వు ఇక వదిన లేదని చెప్పి మళ్ళా టైంకి తినకుండా ఉండవు. సరేరా. ఏది కావాలని అడుగు, ఛాయ్ కానీ అన్నం కానీ. మూమట పడకే. నాకేమో మాటం రా. సరేరా, అన్నం కూర అయ్యేదాకా నేను ఊళ్ళోకి వేస్తా. అట్టి కూడా ఏం చేయాలి? సరే, జల్లిందిరా. సరే. మా మరదలు ఇంటికాడ దుకాణంలోకి వేస్తా అని చెప్పింది. ఇక్కడేమో ఎవరితోనో మాట్లాడుతుంది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు, ఏం మాట్లాడుతుంది ఏమో తెలిసిన వాళ్ళు కావచ్చు. ఏమైందే? కూరగాయలకు పోతివి, ఉత్త చేతులతో నప్తాను. అదే కూరగాయలు దుకాణం బంద్ ఉన్నది. దుకాణం బంద్ ఉంటే ఇంకో దుకాణంలో పోనుంటివి, ఉత్త చేతులతో నస్తావానే? ఏహే, ఎప్పుడు తిట్టుకోలేనా? నేనేదో ఒకటి అనుకుంటుంది. ఏమే నా విన్నట్టు ఇప్పుడు నేను ఏమన్నా నువ్వు నా మీద అంతగా సిరాకు పడుతున్నావే? అండు ఏమంటావు? అండు ఇయ్య. ఎప్పుడు మంచుకుంటుందో ఎప్పుడు కై వస్తుందో దానికే తెలియదు. ఏ సప్న, ఊరినట్టు కాదు,
చెప్ప కానీ కూర ఆకలి అవుతుంది ఇక. అన్న మల్లన్న దగ్గరికి పోతివి ఏం ముచ్చట చెప్పు. ఏ గదేరా, మన పొలానికి వాళ్ళ పొలానికి మధ్యలో ఒడ్డుంది కదా, కన్నీలేద్దాం అన్నాడు. నువ్వు దావకాలకి పోతా అంటివి, ఇప్పుడు ఏడ వీలవుతుంది? తర్వాత ఇద్దామని చెప్తే అయిపోను. గదే చెప్పిండ్రా, సరే అన్నాడు. అవుగని సప్న చెంతసేపు అయిందిరా. దా నా చూడుపాడు గాను ఆలుగడ్డలు కానీ వేయిందా ఉత్తగానే వచ్చింది. అచ్చి మనకు నావికే కైకి ఎన్నో అవుతుంది. అట్టికి నచ్చిందా? ఆ. సరే కానీ నా ముచ్చట పక్కన. అరే సీను, సీను అన్న అరే పొలం కాడ కన్నీళ్ళు వాతిద్దాం. అత్త ఏమైనా పని ఉందా? ఏ పనేం లేదన్న. అత్త సప్న మేము పొలం కాడికి పోతున్నాం, నువ్వు ఇంట్లో ఏం చేస్తావు? నువ్వు కూడా సరే. వదినే లేకపోయా సప్న చేంజ్ చేస్తుందిరా, మన పని మనం చేసుకుందాంపా. అయ్యో బావా, నేను పొద్దుకే అక్కతోటి మాట్లాడినా, అక్క రావడానికి 2-3 రోజులు టైం పడుతుందట. నేను అట్టిగానే ఉన్నా కదా, మీరు కన్నీళ్ళు వాతిచ్చేలోపు ఏమైనా పుల్లుంటే ఏరేస్తా, నేను కూడా అత్త పారి. సరే పోదాం పా. నేను వాళ్ళు వేసేస్తావు. మల్లన్న అత్తన్నట్టుగానే ఇంకా రాకపోయా? అన్నం తినత్తాడట్రా, అలోపు మనం కన్నీళ్ళు ఎత్తుకుదాం పా. సరే. అరే తమ్మి, కిందొడ్డుకు 2 కన్నీళ్ళు తక్కువ అయ్యేటట్టున్నాయి, అవతలొడ్డుకు పాత వినేమో చూసేస్తా నేను. సరే అన్న, అంతసేపు ఈడ చూసుకోపు. చూసిరాపు. మొన్న మాట్లాడినోడే ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడతాను. అసలు ఎవడాడు? ఇలా స్వప్నాన్ని ఖచ్చితంగా నిలదీసి అడుగుతా. స్వప్న, ఎటు వేస్తాను? నేనా బావా? అక్కడ పుల్లేరుకుంటున్నా బావా. నేను చూసినా అక్కడ ఎవరితో మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడలే బావా, నేను ఎవరితో మాట్లాడలే. అబద్ధం చెప్పకు, నువ్వు మాట్లాడిందంతా చూసినా నేను. ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా మాట్లాడినావు. ఊరోళ్ళు కూడా 2-3 చెప్పిర్రు. ఈ సాటుకు మాట్లాడేంది? ఎవడాడు అసలు? వానికి నీకేంది? అది కాదు బావా. ఇదంతా తమ్మునికి వెళ్తే వాని పరిస్థితి ఏంది? ఈ తప్పుదో ఎందుకు పడుతున్నావు? మన ఇంటి పరువు ఏం కావాలి? ఎవడాడు? వానికి నీకేంది? అయ్యో బావా, అంత పెద్ద మాట అనకుర్రి. ఆయన మాకు దూరం చుట్టాం, వరుసకు నాకు అన్న అవుతాడు. అన్న అయితే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి. పొలం చాటు, చేనుల చాటు ఏంది? ఈ విషయం తమ్మునికి తెలుసా? వానికి తెలిస్తే ఎంత బాధపడతాడు? ఎన్ని రోజులు జరుగుతుంది ఇదంతా? బావా, మీరంత పెద్ద పెద్ద మాటలు అనకుర్రి.
నేను చెప్పేది కొంచెం వినరే. ఏమి నాలే అంతా చూసినా కదా. అయ్యో బావా, మీరంత పెద్ద పెద్ద మాటలు అనకుర్రి. ఆ మాటలేని తట్టుకునే శక్తి నాకు లేదు బావా. నేనే తప్పు చేయలే, నేను నమ్ముర్రే. ఏ తప్పు చేయలేదా? ఆ రోజు దుకాణంలోకని పోయి వానితో మాట్లాడి ఆలుగడ్డలు లేకుండా ఉత్తగానే వచ్చినావు. ఈరోజు పనికని వచ్చి వానితో ముచ్చట పెట్టుకుంటున్నావు. ఇదంతా తప్పు కాదా? ఏ తప్పుడు ఉద్దేశం లేదా? కాదు బావా, ఏ తప్పు కాదు. నేనే తప్పు చేయలేదు బావా, నన్ను నమ్ముర్రే. అసలేం జరిగిందంటే మా తమ్ముడు రోజు మీ తమ్ముని దగ్గరికి వచ్చి పైసలు అడిగిండు. ఈయనే వాడు తాగుపోతాడు తిరిగిపోతాడు ఆయనకి పైసలు ఇస్తే మనవి చెడగొట్టినట్టు అవుతుంది అని ఆయనకు ₹1 కూడా ఇయ్యలే. మనకి పైసలు బాగా అవసరం ఉన్నాయని ఎక్కడ నన్ను అడిగి ఈ అక్క అని నా పీకల మీద కూర్చున్నాడు బావా. నాకేం చేయాలనో అర్థం కాక మా దూరం చుట్టమైన రాజన్న దగ్గర అడిగిచ్చిన. ఆ విషయం మీ తమ్మునికి తెలియదు. తెలిస్తే ఏమంటాడో అని భయానికి రాజన్నకే బయట కలిసిన కాడల్లా సంధాయించుకుంటా అత్తన్నా, రేపిత్తన్నా మాపిత్తా అన్నా అని. అంతేగాని నేను ఏ తప్పు చెయ్యలేదు బావా, నన్ను నమ్ముర్రి. మరి నువ్వెందుకు తిప్పలాడుతున్నావు స్వప్న? మీ తమ్ముడిని రమ్మంటే వాడే సమాధానం చెప్పుకుంటాడు కదా. వాడున్నాక నాకు ఇంత కర్మ ఎందుకు బావా? నేను ఇచ్చిన పైసలు పట్టుకొని వాడు ఏడవేండో కూడా నాకు తెలియదు బావా. నీకు దండం పెడతా బావా, ఈ ముచ్చట మీ తమ్ముని తెలియనీయకుర్రి. మీ తమ్ముని తెలియకుండా మా తమ్మునికి పైసలు అప్పడికిచ్చిందని నా మీద కోపానికి వస్తాడు. నాతోటి మాట్లాడు బావా, ఎట్లనన్నా వేసి ఆ పైసలు నేనే కడతా. దూరపు చుట్టం చూపు కాడ మాట పోతుంది బావా. నీ కాలు మోకుతా, తమ్మునికి చెప్పకుర్రి. ₹1 ₹2 2 లక్షలు బావా. అన్న అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పుకుంటా అన్న. ఆ అన్న కూడా ఇక ఆగటట్టు లేదు. ఆ పైసలు ఎట్లా కట్టాలో నాకు భయం అవుతుంది బావా. ఇక నాకు సావే దిక్కటట్టు ఉంది బావా. అంత మాట నాకు స్వప్న, నేను చెప్పినట్టు చెప్పురు బావా, నేనంట. ఆ పైసలు ఎట్లనే తెచ్చి నేను కడతా. తెచ్చినాక ఆయనకి ఇచ్చేద్దు, వాని ముఖానికి వాడేయి. ఓకేనా? ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. నాకు దండం పెట్టుడు కాదు, గలీజ్ పనులు చేసుడు మనకి. నడు. అన్న అన్నీ అయినాయా? అయిపోయినాయిరా. మూలకు చేయించినావా? అన్నీ అయిపోయినాయి. ఏమైంది సప్న, ముఖం గింతంత అయింది? ఇప్పటిదాకా ఎండల పుల్లలేరింది కదరా, అంత నిర్వటిత అయిపోయింది. స్వప్న నీళ్ళు తాగు. ఈ మూలకు 2 వేయిద్దాం ఇట్లా. మళ్ళీ బర్రెలు వస్తాయి, బర్రెలు కూడా 2 వేయిద్దాం. స్వప్న, తమ్ముడు ఉన్నాడా? ఏం చేస్తాడు? ఉన్నాడు బావా, ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు. పిలువను ఒకసారి. ఉన్నావా? ఓయ్ బావ ఇస్తాడు. ఏంది అన్న? అరే మొన్న వడ్లమ్మితే పైసలు వచ్చినాయి కదా, తీసుకురాపు, నాకు అవసరం ఉంది. అన్న ఆ పైసలు నాకే అవసరం ఉన్నాయి, ఓ పనికి కావాలి. నాకు అవసరం ఉందని చెప్పినా కదరా, నాకే ఉల్టా మాట్లాడతావు. తీసుకురాపో పోయి, నువ్వు తర్వాత ఎప్పుడైనా వాడుకో. ఏం ఆలోచన నుండి మాట్లాడుతున్నావా అన్న? మొన్న మీ అత్తకు పానం బాగాలేదంటే పైసలు అడుగుతీవి, నేనే ఇత్తి. ఇప్పుడు మళ్ళీ అడగబడుతుంది. ఇక నాకు ఇల్లు పెళ్ళం సంసారం ఏ లేదా అనే? ఇప్పుడు నేను ఇయ్య పైసలు, ఇప్పుడు నాకే కావాలి. ఇంటికి పెద్దోని నా మాటనే కాదంటావరా నువ్వు? పోయి పైసలు తీసుకురాపో. ఎవరికన్నా పెద్దోనివి, నీ పెద్దరికం ఉంటే బయట చూపించుకో, నా దగ్గర కాదు. నువ్వు పెద్దోను పోయి మాకేం జాగ పెట్టినవే, ఏమేలా తీసినావు నువ్వు? వదిన పోయి గిన్ని రోజులు అవుతుంది, ఇంట్లో అంతా మేమేలా తీయబడుతుంది. వదిన తీసుకొచ్చుకున్న తెలియలేదు కానీ ఇంకా నా దగ్గర మాట్లాడుతున్నావు. నువ్వు పెద్దోను పోయి ఇంటికి ఏమేలా తీసినవే, ఏమిచ్చినవే నువ్వు?
మీ అత్తారింటికాడు కూడా నేను పైసలు ఇవ్వకపోతే వెళ్ళకపోయా. నువ్వు మాట్లాడుతున్నావా పెద్దోన్ని అని? ఏ పోరి బా నడు, పైసలు ఏం లేవు నడు. ఏంరా మాట్లాడుతూనే అవుతాను? నేనంటే విలువలేదా? నా మాట అంటే విలువలేదా? ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడబట్టివి. నీ కళ్ళ కనబడతలేనా నేను? ఏందానా నీకు విలువిచ్చేది? ఊకుకే నన్ను పైసలు అడుగుతున్నావు, నీకు ఇంత కూడా బుద్ధి లేదు. నీకంటే చిన్నోని నన్ను పైసలు అడిగితే నీకు సిగ్గు అనిపిస్తలేదా అన్న? ఏం మాట్లాడుతున్నావు అర్థమైతుందా? కొంచెం చిన్న పెద్ద లేదా? నువ్వేందే మా ఇద్దరి మధ్యలోకి వస్తున్నావు? మేమిద్దరం మాట్లాడుకుంటే నీకేమైతుందే? నీకేమవసరమే? బావ పైసలు అడిగేది నా కోసమే. నీకోసమా? నీకేమవసరమే? నీకు అవసరం ఉంటే నాకు చెప్పు, నేను ఇస్తా పైసలు. బాగానేంది అడిగేది? ఏంటి ముచ్చట? స్వప్న నువ్వు ఇంట్లోకి నేను మాట్లాడుతాను. నేనేటి పోవాలి బావా? నా వల్ల మీరు గిన్ని మాటలు పడతారు. అసలు ఏంటి ఇదంతా? అన్న పైసలు ఎందుకు అడుగుతాండే? సరే నువ్వు అంత కోపానికి రాకరా. అసలు ఏం జరిగిందంటే ఇలా స్వప్న తప్ప ఏం లేదురా. పైసలు కట్టకపోతే సావే దిక్కని ఏడ్చింది. స్వప్న బాధ చూడలేక నేను పైసలు కడతా అని మాట ఇచ్చిన. అందుకే నిన్ను అడిగినరా, నా దగ్గర ఉంటే నేనే కట్టిపోయాను. ఈ ముచ్చట నాకేం చెప్పలేదు మరి? అదనంగా కూడా తమ్ముడికి పైసలు ఇచ్చిన నీకు తెలిస్తే నువ్వెక్కడ తిడతావో అని భయానికి చెప్పలే. నేను అన్నతోటి మాట్లాడంగా బావ గమనించి నేను ఎక్కడే తప్పు చేస్తానని అనుకొని నన్ను మందలిచ్చిండు. నేను బావకు జరిగిన విషయం చెప్పిన గంతే. భయపడే నీ దగ్గర ముచ్చట దాచిన. సప్న నేను వాడు తిరిగిపోతాడు అని చెప్పిన. నా మాట అనుకోవడానికి ఇత్తివి, ఇప్పుడు బాధపడబడుతుంది. మంచిగుందానే? నీకేమైనా బుద్ధి ఉందా? వదిలేరా, అయిపోయింది అయిపోయింది. అన్న నాకు ఈ ముచ్చట తెలియక నేను మాటలు ఇడిచిపెట్టింది. అన్నలాంటి మాట్లాడినా, ఏమనుకోకన్నా, నన్ను క్షమించే. వదిలేరా, నువ్వు తెలియకన్నా నువ్వు తెలుసు అనలే కదా. పోనీ స్వప్న తెలిసి తెలియక చేసిన చిన్న తప్పుకు ఇక్కడ దాకా వచ్చింది. నేను చూసిన కాబట్టి సరిపోయింది. అదే ఊళ్ళో ఎవరైనా చూసి వాళ్ళు నలుగురు నాలుగు మాటలు అనుకుంటే నీ సంసారం చెల్లా చెదరైపోయేది. అవసరమా చెప్పేది? ఇంకొకసారి ఇట్లా చేయదు. జాగ్రత్తగా ఉంది. సరే బావా, తమ్ముని మీద ప్రేమతో అట్లా చేసినా గానీ అమ్మో ఇంకా నాకు బుద్ధి రాలేదా? ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు అయ్యా బావా. ఎంత ఇవ్వాలనే? అది 2 లక్షలు. 2 లక్షలా? అన్న నువ్వు పైసలు అడిగినావు కదనే, ఆ పైసలు తీసుకొని రాజుబాబు కట్టేద్దాంపా. సరేరా, కడదాం. నా బామ్మర్దిగా రాని ఇంటికి వాడిని కోడిని గమనించినాడు, గమనిస్తా. నీకు ఇంత భయం లేతానా అనే అంటే అనుకుంటే ఎడతావు ఇక వారాదిరా, ఏమవుతున్నావు? సరే నడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని గట్టిగా మాత్రం కొట్టకండి, మెల్ల ఇట్లా అనండి అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.